ఎం న్యూస్ కి స్వాగతం. పిఠాపురంలో గోపాల్ బాబా ఆరాధన మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గోపాల్ బాబా వారికి విశేష పూజలు, అభిషేకాలతో పాటు లక్ష తులసి పూజను ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డున ఉన్న శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంలో గోపాల్ బాబా వారి అష్టమ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆశ్రమ పండితులు పొక్కులూరి నారాయణ సోమయాజుల శర్మ ఆధ్వర్యంలో గోపాల్ బాబా వారికి విశేష పూజలు, అర్చనలు, పంచామృత అభిషేకం ఘనంగా జరిపారు. అలాగే యాగశాలలో నవగ్రహ క్షేత్రపాలక విష్ణు సహస్రనామ హోమం, గోపాల్ బాబా వారికి విష్ణు సహస్రనామాలతో తులసి పత్ర పూజ విశేషంగా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులొచ్చి గోపాల్ బాబా వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ పండితులు పొక్కులూరి నారాయణ సోమయాజుల శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి పీఠికాపుర క్షేత్రంలో శ్రీ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా వారి దివ్య ఆజ్ఞతో ప్రారంభించినటువంటి 8వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా 13వ తారీఖు ప్రారంభించుకుని 21వ తారీఖు వరకు గురు షష్ఠి వరకు అత్యంత వైభవంగా సద్గురు యొక్క శిష్యులు, అదేవిధంగా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాబావారి యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆజ్ఞతో ప్రారంభించినటువంటి అష్టమారాధన మహోత్సవంలో భాగంగా ఈరోజు శనివారం చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసం సందర్భంగా పురస్కరించుకుని తులసిపత్రి పూజ అత్యంత వైభవంగా విష్ణు సహస్రనామాలతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా యాగశాలలో చతుషష్ఠి, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోభద్రమండల ఆరాధన దేవతలకి, అంకురార్పణ దేవతకి, అదేవిధంగా నవగ్రహ దేవతలకు పంచగవ్య ప్రాసన అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు విశేషంగా విష్ణు సహస్రనామ స్తోత్ర హోమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము, నక్షత్ర హోమము, సద్గురు అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారి హోమము, లోక కళ్యాణార్థం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు 13వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు గురు షష్ఠి వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి అదేవిధంగా మధ్యాహ్నం 12:30 వరకు అత్యంత వైభవంగా నిర్వహించిన తర్వాత భక్తజనులందరికీ కూడా అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా విశేషంగా పొరుగు రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి అనేకమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చి బాబావారి ఆరాధన మహోత్సవాల్లో ఎంతో ఆనందంగా పాల్గొంటున్నారు. కావున భక్తుజనులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా వారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ సమర్థ సద్గురు గోపాల్ బాబా వారి ఆశ్రమం, పిఠాపురం శ్రీ క్షేత్రం. శుభం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.